హాయ్ అండి. ఇప్పుడు మనం ఫ్లోరెన్స్‌లో ఉన్నాము. ఫ్లోరెన్స్ వచ్చేసరికి ఈవినింగ్ అయింది. క్లైమేట్ ఇంకా కొంచెం చల్లగా అలా అవుతుందనమాట. సో, ఇక్కడ ఏం లేదు, ఫ్లోరెన్స్‌లో మొత్తం అంతా సిటీ చూసుకుంటూ తిరగడమే. అన్ని షాప్స్, ఆ స్ట్రీట్స్ ఎలా ఉన్నాయి అప్పట్లో అని. ఇదొచ్చేసి మెయిన్ సిటీ ప్లేస్ అనమాట. వాళ్ళు మ్యాప్ ఇచ్చుంటారు కదా! ఆ మ్యాప్ పట్టుకొని ఇంకా అన్ని ప్లేసెస్ కవర్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. నాకైతే అప్పుడు అనిపించలేదు గానీ, ఇప్పుడు చూస్తుంటే ఈ వీడియోస్ ఎంత పీస్‌ఫుల్‌గా ఉన్నామో ఆ టైంలో. లైక్ ఎలా ఉందంటే, ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగే ముందు ఎంత కూల్‌గా, పీస్‌గా ఉంటుందో అలా ఉందనమాట టైము. ఎందుకంటే ఇంక ఆఫ్టర్ 1½ అవర్ తర్వాత మేము వెళ్ళిపోవాలి డిన్నర్ చేసి. ఆ డిన్నర్ అప్పుడే మేము రెస్టారెంట్‌కెళ్ళాము. అక్కడ పిజ్జాస్, ఇటలీలో ఫేమస్ పిజ్జాస్ కదా! అక్కడ తిందామని చెప్పి. మేము ఎళ్ళిన రోజు అక్కడ ఒక లైటింగ్ ఉన్నింది. అంటే ఈ బిల్డింగ్‌కి ఒక ప్రొజెక్టర్ పెట్టి లైటింగ్ ఏస్తున్నారనమాట. ఆ బిల్డింగ్ మీద ఎక్కడైతే విండోస్ ఉన్నాయో ఎగ్జాక్ట్‌గా వాళ్ళేసే లైటింగ్‌లో గూడా అక్కడే విండోస్ వచ్చాయి. చాలా అసలు భలే కరెక్ట్‌గా మ్యాచ్ చేశారు. చాలా బాగా అనిపిచ్చింది. చాలా సేపు అది చూస్తూనే ఉన్నాము. బావుంది ఆ షో గూడా, లైటింగ్ షో. నైట్ టైము అదంతా అలా కరెక్ట్‌గా నైట్ టైమ్ వస్తుంటే. ఇంకొచ్చేసి చెప్పాను గదా! ఇలా స్ట్రీట్‌లో మొత్తం అన్నీ స్ట్రీట్స్ నారోగున్నాయి. ఆ స్ట్రీట్స్‌లో అటు ఇటు అన్ని షాప్స్ ఉన్నాయి. ఇంకా మనం చూసుకుంటూ వెళ్ళిపోవడమే అనమాట. అప్పట్లో బిల్డింగ్స్ ఎలా ఉన్నాయి అదని. సో, ఈ సిటీలోనే కాదు, ఎక్కడైనా ఇటలీలో వాష్‌రూమ్‌కెళ్ళినా, ఎక్కడ జస్ట్ 1 మినిట్, 1 సెకండ్ గూడా మీరు బ్యాగ్స్ వదలొద్దు. ఎందుకంటే టూరిస్ట్ ప్లేసెస్‌లో ఇటలీ దానికి ఫేమస్ అంట. అసలు మన బ్యాగ్ పోతే కూడా, మాది బ్యాగ్ పోయిందిక్కడే. మన బ్యాగ్ పోయినా గూడా వాళ్ళెంత నెగ్లిజెన్సీగా, కేర్‌లెస్‌గా ఉన్నారో. అంటే బ్యాగ్ పోయిందని వితిన్ 5 మినిట్స్‌లో రెస్పాండ్ అయ్యి చెప్పినా గూడా ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. అంత కామన్ లాగా ఉంది. సో, మీ థింగ్స్‌కి మీరే రెస్పాన్సిబిలిటీ. సో, మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ చాలామంది ఉంటారు. ఆ విషయం మీకు గూడా తెలీదు. కొంతమంది అదే పనిగా ఉంటారనమాట ఇలా టూరిస్ట్ ప్లేసెస్‌లో. సో, బీ కేర్‌ఫుల్. ఎందుకంటే మనం ఇలాంటి టూరిస్ట్ ప్లేసెస్‌కెళ్ళినప్పుడు మన ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ తీసుకెళ్తాం గాబట్టి.